ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అటు మూసీ నది విషయంలో కానీ లేదంటే లగచర్ల విషయంలో కానీ మూసీ పరివాహక ప్రాంతంలో పోతున్నటువంటి ఇండ్ల విషయంలో కానీ చాలా అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ క్వశ్చన్ చేస్తూ ఉంటాయి. బట్ కాంగ్రెస్ పార్టీ వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్ పోతున్నారా, కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు నిరసన తెలుపుతున్నారా అంటే అది వేరు. బట్ ఒక ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్, ఒక శాసనసభ్యుడి క్యాంప్ ఆఫీస్ పైన దాడులు చేయడం, ఇది ప్రజల ఆస్తిని ధ్వంసం చేసినట్టే, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినట్టే. సో ఇది పార్టీ దీనిపైన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఓవైపు సొంత పార్టీలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు, నిధులు సరిపోవట్లేదంటున్నారు, ఎక్కడా కూడా మేము బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఈ అధికార ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధం ఉండాలి, కానీ అది కాస్త చేతల వరకు వెళ్ళి ఈరోజు ఆఫీసులను ఆస్తులను ధ్వంసం చేసేటువంటి కాడికి వస్తోంది. దీన్ని అందరూ ఖండిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా ఖండిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వద్దిరాజు రవిచంద్ర ఎంపీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు. సో ఇది హేయమైనటువంటి చర్య, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. 6 గ్యారెంటీల మీద ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారా? ఎక్కడో విదేశాల్లో ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రంలో సిట్టు విచారణలు, రాష్ట్రంలో కేసీఆర్ విచారణకు హాజరు కావడం, ఫోన్ ట్యాపింగ్ల కోసం హాజరు కావడం, లేదంటే ఈ కార్ రేస్ పైన హాజరు కావడం, సో ఇట్లాంటి అన్ని ఎలక్షన్స్ ముందు జరుగుతూ ఉంటాయి. సో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది ప్రభుత్వంపై ఇప్పటికీ ఒక విమర్శ ఉంది. సో ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి చిటికేసి కేసీఆర్ దమ్ముంటేరా అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఏ స్థాయి వాళ్ళు ఎవరిని కేసీఆర్ని విమర్శిస్తున్నారు? రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారంటే ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కాబట్టి, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఆ కుర్చీకి ఆ అర్హత ఉంది కాబట్టి. కానీ డీసీసీ చైర్మన్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి వాళ్ళు, సో వాళ్ళు హైలైట్ అవుతారా కేసీఆర్ని విమర్శిస్తే? కేసీఆర్ని విమర్శించేదానికి ఒక స్థాయి అనేది లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇదే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు ఏవైతున్నాయో ప్రభుత్వానికే విమర్శలు వస్తూ ఉంటాయి, ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బ. బట్ ఇట్లాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అరికట్టాల్సింది పోయి ఇట్లాంటి దాడులను ఎంకరేజ్ చేస్తే తెలంగాణ సంస్కృతి ఏమిటి, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఏమిటి అన్నటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి ఆ బయట చూద్దాం.